దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుండి. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనులకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1, ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. పెద్ద రాయి దీనికి సాక్ష్యం ఉంది కదా. అక్కడ ఇంగ్లీష్లో ఏముందనంటే ఈ రాయి ఏబెల్ యొక్క రాయి అని రాయబడింది. ఆమె ఇంగ్లీష్లో ఏముంది, ఈ రాయి పేరు ఏబెల్ యొక్క రాయి అని ఉంది. సో వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వారైన యెహోషువ యొక్క పొలంలోనున్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనుల్లో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన ఎదురు నుండి ఆయన ఎవరెత్తుకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవాలని వర్తమానం పంపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, అయా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ యొక్క ఏకైక కుమారుని మా కొరకు బలిగా అర్పించిన దేవా మీకు స్తోత్రం. ఇదిగో నాయన, మేము రక్షించబడాలని, మీ స్వారీపులకి ఎదగాలని మా పట్ల చూపుచున్న మీ ప్రేమకై మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాము తండ్రి.
ఇదిగో నాయనా, ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మీ వాక్యంతో మమ్మల్ని కట్టమని, అయ్యా ఎత్తబడే సమయంలో మేము జీవిస్తుండగా ఎత్తబడే విశ్వాసం నాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా చెప్పట్లేదు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంతమంది ప్రేమిస్తున్నారు? యేసుక్రీస్తు అంటే అందరికి ఇష్టమేనా? యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన కోసం మన సమస్తాన్ని కూడా అర్పించే బదులుమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యానికి మనం ఆమేన్ హల్లెలూయా చెప్తున్నప్పుడు దేవుడు సంతోషించే దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మన ప్రవక్త, ఈ కాలం ప్రవక్త, ఆయన ఒకరోజు వేటకి వెళ్ళాడు. దేనికోసం అంటే ఉడతలు పట్టడానికి వెళ్ళాడంటే. ఆయన ఉడతలు అంటే మన దగ్గర ఉంటే చిన్న చిన్న ఉడతలు కాదండి. ఓకే, అమెరికాలో పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి, ఉడతలు తింటారు. అయితే ఆ ఉడతలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక 2 ఉడతలు కావాలి ప్రభువా, నాకు సహాయం చేయి అని చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్తే అక్కడ ఎక్కడ కూడా ఉడతలు లేవు, కనపడలేదు. చాలా వెతికాడు ఆయన. ఆయన నిరాశతో వస్తున్నప్పుడు ఆయన దేవుని యొక్క స్వరం మాట్లాడుతూ ఉంది. నీకు ఉడతలు కావాలని అడిగావు కదా అని. అవును తండ్రి, ఉడతలు కావాలన్నాను, మరి దొరకలేదు, అందుకని వెళ్తున్నాను అని చెప్పి అంటే ఆ స్వరం చెప్తుంది, నువ్వు పలుకు, ఉడతలు ఉనికిలోకి వస్తాయని చెప్పింది. హల్లెలూయా. నీకు ఉడతలు కావాలా? కావాలి, అయితే పలుకు వస్తాయని చెప్పాడు ఆయన. అప్పుడు ఏదో చెప్తుందిలే, నాకు నేనే మాట్లాడుకుంటాను ముందుకు పోతుంటే మళ్ళీ ఆ స్వరం చెప్తా ఉంది, ఉడతలు కావాలని అడిగావు కదా, పలుకు అని చెప్పి అంటాం. అప్పుడు వెంటనే ఆయన చుట్టూ చూసాడంట. చూసి ఒక చెట్టు మీద చిటారు కొమ్మన ఒక ఉడత కలుగును కాక అన్నాడంట. అనగానే వెంటనే అక్కడ ఉడత ప్రత్యక్షమైంది. నేను దర్శనం చూస్తున్నానా, నిజమా లేదా అని చెప్పి ఆయన ఒకసారి టెస్ట్ చేసుకోవడం కోసం ఆయన దాన్ని షూట్ చేశాడు. షూట్ చేసి తెర కింద పడిన తర్వాత పోయి చూస్తే రక్తం కారుతా ఉంది. ఆయన అంటాడు, దర్శనంలో ఎప్పుడు రక్తం ఉండదు, పట్టుకుని చూస్తే రక్తం కారుతా ఉంది, కాబట్టి ఇది నిజమైన ఉడతే అని చెప్పి ఆయన బ్యాగ్లో వేసుకున్నాడు. వేసుకుని ప్రభువా నీకు సంతోషం, నాకు ఒక ఉడతనిచ్చావు అని చెప్పి అంటే ఆయన ఇంకొక ఉడత కావాలి అని చెప్పి మళ్ళా అడిగు అని చెప్పి అడినప్పుడు ఆయన ఒక చెట్టు చూశాడు. ఆ చెట్టు మీద ఉడతలు రావంట. ఆ చెట్టు మీద ఉడతలు అనేవి వెళ్ళవు. అయితే చుట్టూ చూసి ఆ చెట్టు ఎక్కడుందో కనిపెట్టి ఆ చెట్టు యొక్క చిటారుకు మనం ఉడత కావాలని చెప్పి అడిగాడు. వెంటనే అక్కడ ఉడత ప్రత్యక్షమైంది. మళ్ళా దాన్ని షూట్ చేశాడు, మళ్ళీ బ్యాగ్లో వేసుకున్నాడు. ప్రవక్త, దయా నీకు వందనాలు, నాకు సహాయం చేసావు అని చెప్పి వెళ్తామంటే ప్రవక్త యాక్చువల్గా 3 ఉడతలు అడిగాడు. సో ఈయన 2తో సరిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే అప్పుడు స్వరం చెప్తుందంట, 3 ఉడతలు కావాలని అడిగావు కదా, ఆమె 3 ఉడతలు కావాలని అడిగావు కదా, సో పలుకు వస్తాయని చెప్పి అప్పుడు ఆయన 3వ ఉడత కూడా పలికాడు. దాన్ని కూడా షూట్ చేసి బ్యాగ్లో వేసుకుని వచ్చాడు. వచ్చి ఆయన హట్టి రైట్ అనేటువంటి ఒక విధవరాలు ఇంట్లో కూర్చొని ఆ సంఘటన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చేస్తూ ఆయన ఏమన్నాడంటే, అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి కొండ మీదకి వెళ్ళాడు, సివిలైజేషన్ చాలా దూరంగా వెళ్ళాడు, అక్కడెక్కడో కూడా గొర్రెలు మేపేటువంటి స్థలాలు కావవి, అంత దూరం వెళ్ళాడు ఆయన. అక్కడ ఎవరో కూడా గొర్రెలు మేపేవాళ్ళు లేరు, అక్కడ గొర్రెలు అసలు ఉండవు. అటువంటి స్థలంలోకి ఆయన వెళ్ళాడు. వెళ్ళి తన కుమారుని బలివ్వడానికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీ కుమారుణ్ణి బలివద్దు, అదో పొదలో ఒక గొర్రెపిల్ల చిక్కుకొని ఉంది, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించు అని చెప్పి దేవుడు అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అసలు అక్కడ గొర్రెపిల్లలే ఉండవు కదా, గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి, గొర్రెలు కాసేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళరు కదా,
సో ఎక్కడి నుంచి వచ్చే గొర్రెలు అక్కడికి అని చెప్పంటే సోదరులు ఆయన అన్నాడు, ఆ రోజు అబ్రహాముకి గొర్రె కావాల్సి వచ్చినప్పుడు ఏ దేవుడైతే ఆ గొర్రెని సిద్ధపరిచాడో, ఏ దేవుడైతే ఆ గొర్రెని సృష్టించాడో ఆ దేవుడే నాకు ఉడతలు అవసరమైనప్పుడు నాకు కూడా ఉడతలు సృష్టించాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు వెంటనే హట్టి రేట్ ఏమన్నదంటే, అయ్యా అది నథింగ్ బట్ ద ట్రూత్ అని అన్నది గట్టిగా. ఏమన్నదంటే అది నిజమే తప్ప మరేదో కాదు, అది ఖచ్చితంగా సత్యమైనది, ఆమెనే చెప్పన్నదంట. వెంటనే దేవుడు ఎప్పుడైతే తన వాక్యానికి ఆమె విశ్వాసంతో ఆమెను చెప్పిందో వెంటనే దేవుడు ఒప్పుకుపోయాడు. దేవుడు సంతోషపడ్డాడు. సంతోషపడి ఇప్పుడు ప్రవక్త అన్నాడు, రాను ఆ హట్టి రెడ్డికి ఏం కావాలో అడుగు, ఇప్పుడే ఇచ్చేస్తాను ఆమెకి. ఎందుకంటే ఆమె సరైన దానికి ఆమెనే చెప్పింది. నా వాక్యాన్ని నమ్ముతుంది ఆమె. నేను నిన్న మాత్రమే దేవుడు కాదు, ఈ రోజు కూడా దేవుడు నమ్ముతున్నాను. కేవలం అబ్రహాము కాలంలోనే దేవుడిని కాదు, నేను ఈ రోజు ప్రాణ కాలంలో కూడా, ప్రాణం ప్రాప్తమైన సమయంలో కూడా ఆయనే దేవుడు నమ్ముతూ ఉంది. కాబట్టి ఆమెకి ఏమడిగా సరే ఇస్తానని చెప్పు, ఇప్పుడే కోరుకోమని చెప్పు అని చెప్పగానే ఆమె బ్రోకన్, అమ్మా నువ్వేం కావాలన్నా సరే దేవుడు ఇస్తానంటున్నాడు, చెప్పు నీకేం కావాలి చెప్పు. ఈ కుంటిదైనటువంటి నీ చెల్లికి కాళ్ళు రావాలా, వెంటనే దేవుడు ఇస్తాడు. నీకు అప్పులు కావాలా, డబ్బులు కావాలా అడుగు, దేవుడు ఇస్తాడు. కొన్ని కోట్లు అడిగినా సరే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఏదో అడుగు అని చెప్పినప్పుడు ఆమె అన్నది, అయ్యా నా ఇద్దరు కుమారుల రక్షణ కావాలి అన్నదా. అంటే యేసుక్రీస్తు నామములో నీ కుమారులకు ఇచ్చేసాను పో అని చెప్పన్నాడు ఆయన. అనగా వెంటనే ఆ ఇద్దరు పిల్లలు యవనస్తులు వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని తమ జీవితాలు యేసుక్రీస్తు సమర్పించారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యానికి ఆమె చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు, అది సత్యమని నువ్వు గ్రహించినప్పుడు దానికి నువ్వు ఆమె చెబితే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి వాక్యానికి ఆమె చెప్పడం నేర్చుకుందాం, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న వర్తమానం. అదేంటంటే వర్తమానం పేరు ఏబెల్స్ గ్రేట్ రాక్. ఏబెల్ యొక్క గొప్ప బండ. ఏంటది? ఏబెల్ యొక్క గొప్ప బండ. ఎందుకంటే ఇక మనం 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదువుకున్నాం, మాకు వారు యెహోవా మందసములో దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము అంది కదా. సో ఆ పెద్ద రాయి ఏమిటంటే అది ఏబెల్ యొక్క రాయి అని రాయబడింది. ఏబెల్ యొక్క పెద్ద రాయి అని రాయబడింది బైబిల్లో. ఇంగ్లీష్లో ఉంది ఆ మాట, కానీ తెలుగు దాని తర్జుమా చేయలేదు. సో కాబట్టి ఏబెల్ యొక్క గొప్ప రాయి ఏంటి రోజు మనము చూడాలి. హల్లెలూయా. అయితే దీనికంటే ముందు అసలు ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది, ఈ స్టోరీ ఎక్కడ జరుగుతూ ఉంది, అసలు ఏంటి స్టోరీ అని అంటే మొదటికి వెళ్దాం. చూడండి, మొదటి వచనంలో యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తరువాత, అంటే ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేల్ మీద పడి వాళ్ళని జయించి వాళ్ళు ఏం చేశారంటే ఆ మందసాన్ని తీసుకొని పోయారు. దేవుని యొక్క యెహోవా యొక్క మందసాన్ని తీసుకొని పోయారు. తీసుకొని పోయి ఎన్ని నెలలు ఉంది అక్కడ? 7 నెలలు ఉంది. ఎందుకు 7 నెలలు? 6 నెలలు ఉండొచ్చు కదా, 8 నెలలు ఉండొచ్చు కదా. ఆమె అర్థమవుతుందా మీకు? సో ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు. 7 నెలలో లేదంటే 7 నెలల తర్వాత లేదంటే 7 నెలలో మరలా ఇప్పుడు ఆ మందసాన్ని ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా ఇశ్రాయేలు దేశాన్ని పంపిస్తున్నారు. హల్లెలూయా. సో మందసం అనగా వాక్యమైనది. సో వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మరలా దాని యొక్క సొంత ప్రాంతానికి, అది ఎక్కడ ఉండాలో, ఏ దేశంలో ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో, ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరికి మరలా తిరిగి పంపిస్తా ఉన్నారు. హల్లెలూయా. అదేమిటంటే రెస్టోరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క వాక్యమును తిరిగి మరలా ప్రత్యక్షపరచుట, లేదంటే తిరిగి మరలా పునరుద్ధరించుట. హల్లెలూయా. సో 7 నెలల వరకు కనబడకుండా పోయినటువంటి వాక్యము 7 నెలల వరకు మందసం కనబడకుండా వేరే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా ఆ మందసం, ఆ వాక్యము తిరిగి ఎవరి దగ్గరకు రావాలో వాళ్ళ దగ్గరకు వస్తా ఉన్నది. హల్లెలూయా. సో 7వ సంఘకాలం 7 నెలలు అనగా 7
సంఘకాలాలు. సో ఎప్పుడు దేవునికి వాక్యము తిరిగి మరలా ప్రజల దగ్గరకు వస్తుంది, ఎప్పుడు ఇది రెస్టోర్ చేయబడుతుంది, ఎప్పుడు ఇది తిరిగి పునరుద్ధరించబడుతుంది. వాక్యము పూర్తి వాక్యం ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అంటే 7వ సంఘకాలంలో పునరుద్ధరించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు 7 నెలలు ఆ దేశంలో ఉంది. అయితే ఆ 7 నెలలు ఏం జరిగింది అని అంటే, ఆ దేశంలో ఎక్కడ పెట్టారంటే దాగోను అనేటువంటి దేవత గుళ్ళో పెట్టారంట. పెట్టగానే తెల్లారి చూసేసరికి ఆ దాగోను బొమ్మ మనసు ముందు ఎలా బాగుపడింది. ఏంది ఎట్లా జరిగిందని చెప్పి తీసుకెళ్ళి మళ్ళా కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టగానే మళ్ళీ రెండో రోజు కూడా అలాగే ఉంది. అరే ఏంటి దేవుడు ఎట్టు పడిపోయాడని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెడితే ఈసారి దేవుడు ఏం చేశాడంట, తల కాళ్ళు చేతులని కూడా కట్ చేసి పెట్టాడంట. సో దాంతో వాళ్ళకి భయం వేసింది, ఏంటిది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ. తర్వాత చూస్తే దేశం అంతా కూడా అందరికీ కూడా గడ్డలు, రహస్య స్థలాల్లో గడ్డలు, వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు. సో అలాంటి గడ్డలతో దేవుడు ఆ దేశాన్ని మొత్తుతూ ఉన్నాడు. ఇంకో పక్క చూస్తే ఆ ఎలుకల్ని, పందికొక్కుల్ని దేవుడు పంపించి పొలాలన్నీ కూడా నాశనం చేస్తున్నాడు. ఎక్కడ చూసినా సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దారుణమైపోతున్నాయి. వాళ్ళ శరీర వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతా ఉంది. మరి దేవుడు చూస్తేనేమో పడిపోయినాడు, ముక్కలైపోయినాడు. ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు భయపడి ఇప్పుడు ఏం చేశారంటే, ఇదంతా కూడా ఈ మందసం వల్ల జరుగుతూ ఉండవచ్చు. ఆమె వాళ్ళకేమొచ్చింది ఆలోచన, ఇదంతా కూడా ఇశ్రాయేలు దేవుడే చేస్తున్నట్టుగా ఉన్నది. అయితే మనకి కన్ఫర్మేషన్ లేదు, పూర్తిగా ఆయనే చేస్తాడన్న గ్యారెంటీ మనకి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం అని అంటే, తిరిగి ఆ యెహోవా దేవుడిని లేదా మందసాన్ని మరలా ఇశ్రాయేలు దేశానికి పంపిద్దాం అని చెప్పి వాళ్ళు నిశ్చయించుకుని వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు ఫిలిస్తీయులు యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివే ఉద్దేశించిన ఎడల ఊరకే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైనటువంటి అర్పణము చెల్లింపవలను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండను మీరు తెలుసుకుంటున్నారు. ఫిలిస్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైనటువంటి అర్పణం ఏమైనా వారు అడుగుగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిస్తీయుల సర్దారులు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపంలోను, అంటే వాళ్ళకి ఏ రోగం అయితే దేవుడు ఇచ్చాడో, ఏ రోగం అయితే వాళ్ళు మొత్తుతున్నాడో ఆ రోగం యొక్క ప్రతిరూపాన్ని ఒక బంగారంతో తయారు చేసి 5 సర్దారులు ఉన్నారు, 5 ప్రభువులు ఉన్నారు ఆ ఫిలిస్తీయులకి. సో 5 లెక్క చొప్పున 5 బంగారపు గడ్డలను పెట్టండి. ఎందుకంటే ఆ దేవుడిని పంపించేటప్పుడు ఊరకనే పంపించొద్దు, మీ యొక్క చేసినట్టు అపరాధం దానికి మీరు పరిహారం చెల్లించాలి. సో కాబట్టి దానికోసం మీరు ఏం చేయాలంటే, దేవుడు ఏదైతే మొత్తాడో, ఏదైతే ఆరోగ్యాన్ని తీసేసాడో దానికి సంబంధించినటువంటి ఆ బంగారపు గడ్డల్ని మీరు తయారు చేసి ఆయనకి అర్పణగా ఇవ్వాలి. అలాగే 5 బంగారు పందికొక్కులను చెల్లింపవలను. ఎందుకు పందికొక్కులు అంటే, పందికొక్కులతో పొలాన్ని నాశనం చేసే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి 5 పందికొక్కులు, 5 గడ్డలు, బంగారపు గడ్డలు మీరు తయారు చేసి ఆ మందసంతో పాటు మీరు పంపించాలి. చూడండి ఆ తర్వాత, కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవుడికి మహిమ చెల్లింపవలెను. సో కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఆయన మీరు మహిమపరచాలి. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను, కేవలం వాళ్ళ మీదే కాదు, వాళ్ళ దేవతల మీద కొడతాడు, దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయదు కాబోడు. అప్పుడు ఆయన ఒకవేళ శాంతిస్తాడేమో, అప్పుడు ఆయన తీసేస్తాడేమో. అంటే వాళ్ళకి షూరిటీ గ్యారంటీ లేదు, అప్పటికి తీసేస్తాడన్న గ్యారంటీ లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయంలో కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో మీరు ఎందుకు కఠినపరుచుకుందరు అంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఐగుప్తు దేశంలో మోషే యొక్క అండర్లో, మోషే నాయకత్వంలో అక్కడ ఈ ఐగుప్తీయులకి ఫరోకి దేవుడు ఏం చేశాడో, ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంది. ఆ రోజు ఎందుకు ఐగుప్తు దేశాన్ని దేవుడు నాశనం చేశాడు,
ఎందుకు వాళ్ళందరూ కూడా చంపాడు, ఎందుకు వాళ్ళు ముప్పు తుప్పులు పెట్టాడు అని అంటే వాళ్ళు కఠినపరుచుకున్నారు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరచుకోవడం వల్ల దేవుడు ఆ విధంగా వాళ్ళని తెగుళ్ళతోటి మొత్తాడు. కాబట్టి మీరు ఎందుకు ఆ విధంగా హృదయాన్ని కఠినపరుచుకుంటారు? కాబట్టి ఆయన నుంచి శాంతి పరచాలి అంటే ఈ విధంగా చేసి ఆయన్ని పంపించండి అని చెప్తున్నాడు. ఆయన వారిలో అద్భుత కార్యములు చేయగా వారు ఈ జనులను పోలిచ్చిరి. అద్భుతాలు చేస్తేనే కదా పోలిచ్చింది. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి తోడలను వాటికి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఈ తెగుళ్ళన్నీ కూడా ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాయే మన మీదకి తీసుకొని వస్తే, ఆయన వల్లనే ఇది మనకు వస్తే, ఇప్పుడు ఆయనకి మనం ఏం చేయాలి అని అంటే ఆయనకి శాంతి చేయాలి. కాబట్టి మనల్ని ఏ రోగం దగ్గర పెట్టారో ఆ రోగానికి సంబంధించిన గడ్డల్ని, బంగారు గడ్డలు మనం పెడదాం. అలాగే మన పొలాల్ని దేనితో అయితే నాశనం చేశాడో దానికి సూచనగా ఆ పంది కుక్కలు కూడా బంగారు పంది కుక్కలు అక్కడ పెడదాం. పెట్టడే కాదు, తర్వాత ఏం చేయాలి అని అంటే వాళ్ళు అంటున్నారు, పాడి ఆవులు 2 తీసుకోండి. పిల్లలు లేని ఆవులు కాదు, పాడి ఆవులు అంటే పాలు తాగే పిల్లలు ఉన్నటువంటి ఆవులు తీసుకొని వాటికి ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే అవి ఎప్పుడు కాడి మోయినవి ఉండాలి. అర్థమవుతుందా? కాడి మోసే అయితే కాడి కట్టగానే తీసుకొని పోతాయి. అదే కాడి మోయినవి అనుకో, అలవాటు అనుకో, కాడి పట్టలు ఏమవుతాయి, బెదిరిపోయి ఎప్పుడు చనిపోతుంటాయి. అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఎందుకు కాడి మోయిన వాటి గురించి అడుగుతున్నారు? ఎందుకు పాలు తాగే పిల్లల నుంచే పిల్లలు ఉన్నటువంటి ఆవులు ఎందుకు పట్టమన్నారు? ఎందుకనంటే చూడండి, ఎప్పుడైతే ఆ పాడి ఆవు తన పిల్లల్ని వేరు చేసి ఆ అలవాట్లైనటువంటి ఆ కాడి కింద తీసుకొస్తామో వెంటనే పాడేవాళ్ళు ఏం చేస్తాయంటే ఇదిలించుకొని పిల్లల దగ్గరకు వస్తాయి. మళ్ళీ ఎటు పోవు ఇంకా, ఎందుకంటే వాటి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అవి ఏం చేస్తాయంటే వెనక్కి తిరిగి ఎటు పోకుండా అవి ఏం చేస్తాయంటే వెనక్కి తిరిగి వచ్చి పిల్లల దగ్గరకు వస్తాయి, ఎక్కడికి పోయారు. అలా కాకుండా దేవుడు వెనుక వాటిని నడిపిస్తే మనల్ని వచ్చేది ఆ యెహోవా అయితే, ఇప్పుడు ఆ యెహోవా ఏం చేస్తాడంటే ఆ 2 ఆవులను నడిపించి తీసుకొని పోతాడు. హల్లెలూయా. సో కాబట్టి నడిపించాలి అంటే వాటికి కాడి వేసే అలవాటు ఉండకూడదు. అంటే మనకి రుజువు ఉంటది. మనకి దేవుడే ఇప్పుడు దాకా యెహోవా మనం వచ్చారన్న రుజువు ఏంటంటే పాడి ఆవులు పెట్టాలా, అలాగే కాడి పోయిన ఆవుల్ని పెట్టాలి. సో దాని ద్వారా అవి కనుక సరాసరి ఇస్రాయేల్ దేశానికి పోయినా దేవుడు ఇశ్రాయేలు దేవుడు మనల్ని ముద్రట్లు లెక్క. ఆమె అలా కాకుండా చికెన్ అర్థం, అలా కాకుండా అవి ఎటు పోలేదనుకో, ఎక్కడే ఉన్నాయనుకో, పిల్లల దగ్గరకు వచ్చినాయి అనుకో, అప్పుడు ఏది యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు మనకి రోగాలు వచ్చినాయి మనం అనుకుంటే తప్ప యెహోవా దేవుడు మనల్ని మొత్తలేదని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి ఎంత తెలివి చేస్తున్నాడు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పాడేవాళ్ళు కట్టారు. ఆమె సో తీసుకున్నారు, 2 ఎద్దులు తీసుకున్నారు, 2 ఆవులు తీసుకున్నారు, ఆ ఆవులు కట్టి పంపించారు. ఇప్పుడు ఆ ఆవులు ఏం చేస్తున్నాయంటే వారు అలాగే 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గములు పడి చక్కగా పోవచ్చు. గుడికి తిరగట్లేదంటారు. హల్లెలూయా. చక్కగా పోవచ్చు, అరచచ్చు. ఇక అరుస్తూ ఉన్నాయి అన్న మాట ఇంగ్లీష్లో ఏముందనంటే 11వ వచనం కదా, and they set the ark of the Lord on the cart and the chest with the gold racks and the images of their tumors. Then the cows headed straight for the road to the Beth-Shemesh and went along the highway lowing as they went. Lowing అని రాయబడింది. అంటే అవి వెళుతూ ఉన్నప్పుడు అవి లోయింగ్ అని రాయబడింది. లోయింగ్ అంటే సంతోషంతో అరుస్తూ వెళ్తున్నాయంట.
మీకు అర్థమవుతుందా? లోయింగ్ అంటే అర్థం ఏంటంటే సంతోషంతో అరుస్తూ వెళ్తున్నాయంట. పిల్లలు దూరమైన ఆవులు పాలు రాకుండా ఇంట్లో ఉంటే ఆవులు ఎక్కడైనా సరే సంతోషంగా వెళ్తాయా? అవు, కానీ సంతోషంగా వెళ్తున్నాయంట. ఎందుకంటే ప్రాప్తి అన్నాడు, ఆ ఆవులు ఎవరో కాదు, ఆ ఆవులు మినిస్టర్స్ సాదృశ్యంగా ఉన్నాయి, అనగా సేవకులకి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ప్రాప్తి అంటాడు, did you ever notice when the cattle was bringing the ark down the road? యోబు అనే వర్తమానంలో the cows behind bawling for their mother, వెనకాల పిల్లలు దూడలు లేక దూడలు తమ తల్లి కోసం ఏడుస్తూ ఉండగా, but the cows went down the road lowing, not bawling. అన్నాడు, ఆ ఎద్దులు ఆ ఆవులు మాత్రము రోడ్డు మీద పడి అరుచుకుంటూ, అంటే సంతోషంతో అరుస్తూ మాతో కాదండి నాట్ బాలింగ్, సంతోషంతో అరుస్తూ. ఆమేన్. లోయింగ్ isn't bawling, లోయింగ్ ఈజ్ సింగింగ్. లోయింగ్ అంటే సంతోషంతో పాటలు మాట్లాడుతున్నాయంట అవి. హల్లెలూయా. Then old cows pulling that, though going to the rock to be crucified, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బండ మీద వాటిని బలిస్తారని తెలిసి కూడా సంతోషంగా వెళ్తున్నాయి. సో బలి అర్పించబడటానికి ఇష్టపడి, దేవుడి కోసం బలి ఇవ్వడానికి ఇష్టపడి, ఇష్టంతో కష్టపడుతూ ముందుకు వెళ్తా ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి, సంతోషంతో ముందుకు వెళ్తా ఉన్నాయి, పాటలు పాడుతూ ముందుకు వెళ్తా ఉన్నాయంట. హల్లెలూయా. గోయింగ్ డౌన్ ద రోడ్ సింగింగ్, ఆ దారి వెంట అవి వెళుతూ పాటలు పడుతున్నాయి. ఐ ఆమ్ కమింగ్ లార్డ్, కమింగ్ నౌ టు ది. ఏం పాట పాడతారంటే, ప్రభువా మేము ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాం అని పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా. లోయింగ్ యాస్ దే ఆర్ గోయింగ్, అవి సంతోషిస్తూ వెళుతూ ఉన్నాయి, పాటలు పాడుతూ వెళుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద వే యు కమ్. అదే విధంగా నీవు కూడా రావాల్సిన విధానం అదే. ఇఫ్ ఇట్ ఈస్ క్రూసిఫిక్షన్, whatever it is, self denial, go anyhow. సో అది సిలువైనా సరే, బాధ అయినా సరే, దుఃఖమైనా సరే, నీ జీవితంలో ఏది వచ్చినా సరే, నిన్ను నువ్వు తృణీకరించుకొని నువ్వు ముందుకు సాగిపోతూ దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా. అంతేగాని నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, మా పిల్లలు కావాలా, ఇది కాదు దేవుడి దగ్గర వచ్చే విధానం. హల్లెలూయా. తనకు తాను దేవుడి దగ్గర నా ఎదుగు వచ్చేవాడు తనను తాను తృణీకరించుకొని రావాలి, తనను తాను ఉపేక్షించుకొని రావాలి వేసుకున్నాడు. అలాగే ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ పుల్లింగ్ దెమ్ డౌన్. సో దేవుడి యొక్క ఆత్మ వాటిని లాగుతూ ఉన్నది. ఆ రోజు ఆ రెండు ఆవుల్ని ఎవరు నడిపిస్తా ఉన్నారంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త జోసెఫ్ మీటింగ్ హిస్ బ్రదర్, యోసేపు తన యొక్క అన్నదమ్ములను కలుసుకుంటున్నాడు అన్న వర్తమానంలో ఆయన అన్నాడు 169 సంథింగ్ పుల్లింగ్ టగింగ్ ఎట్ దీస్ బ్రదర్స్ హార్ట్. వారి యొక్క హృదయాలలో ఏదో లాభం కనబడతా ఉంది, ఏదో టగింగ్ ఉంది. లీవింగ్ దేర్ హోమ్స్, వారి గృహాలను విడిచిపెట్టారు. దేర్ లవ్డ్ వన్స్, వారు ప్రేమించే పిల్లల్ని వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టారు. నాట్ కేరింగ్ ఫర్ ద ప్లెజర్స్ అండ్ గుడ్ టైమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాల కోసం వాళ్ళు ఎప్పరాడట్లేదు. బట్ గోయింగ్ అవుట్ ఇన్ ద బారెన్ ల్యాండ్స్ యాండర్, కానీ ఎండిపోయినటువంటి ఆ స్థలాల్లోకి వాళ్ళు వెళుతూ ఉన్నారు. అండర్ ద అపోజర్ ట్రైంగ్ టు స్టాప్ ద వర్క్. సో ఒక పక్క వాళ్ళు చేసే పనిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక శత్రువుకి వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే ఎండిపోయిన స్థలాల్లోకి వెళ్తా ఉన్నారు. అలాగే వాళ్ళకి చెందినటువంటి ఆ పిల్లలు కానివ్వండి, ఆ భార్యలు కానివ్వండి, అందరూ విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలన్నింటి విడిచిపెట్టి వాళ్ళు దేవుని పని నిమిత్తం వెళ్తా ఉన్నారు. బట్ జస్ట్ లైక్ ద ఆక్స్ హూ బ్రాట్ ద కార్ట్ బ్యాక్, ఎలాగా అనంటే ఖచ్చితంగా ఆ మందసాన్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి ఎద్దుల్లాగా లేదా ఆవుల్లాగా వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. విత్ కమాండ్మెంట్స్ ఆన్ ఇట్. బండి మీద ఏమున్నాయంటే ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, అక్కడ ఏమున్నదంటే నిబంధన మందసం ఉన్నది దాని మీద. ది లెఫ్ట్ దేర్ లిటిల్ వన్స్ బాలింగ్, అవి వాళ్ళ యొక్క కుమారులు ఏదంటే ఆ దూడల్ని అరుచుకుంటా ఏడుస్తున్నటువంటి దూడల్ని విడిచిపెట్టి వెళ్తా ఉన్నాయంట. హల్లెలూయా. And they went down the road, lowing, singing, going down to the rock.
సో అవి అరుచుకుంటూ కేకలేసుకుంటూ లేదంటే పాటలు పాడుకుంటూ సంతోషంతో ఆ బండ ఎద్దుకు పరిగెడుతూ ఉన్నాయి. వి థాంక్ థీ ఫర్ ఎవ్రీ మినిస్టర్ అంటున్నాడు. ప్రతి సేవకుడి కొరకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు ప్రతి సేవకుడు కూడా సంఘం కోసము లేదంటే దేవుడి కోసము తనను తాను త్యజించుకుని తన యొక్క సంతోషాలను పక్కన పెట్టి ఒక పక్క భార్య అడుగుతా ఉండదు, నువ్వు ఎప్పుడు నాతో సమయం గడపలేదు, మనం అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పంటే ఎప్పుడు టైం లేదంటావు, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలంటావు, చదువుకోవాలంటావు, ఏమో పట్టించుకోవాలా అని చెప్పి భార్య అడుగుతా ఉంటే భార్యను పక్కన పెట్టి దేవుని యొక్క పని కోసం ఉంటాడు సేవకుడు. పిల్లలతో ఆడుకోవాలన్నా కూడా సమయం ఉన్న పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. ఆమె సో అటువంటి సంతోషాలను కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సేవకులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అందుకోసం ప్రవక్త అన్నాడు, వాళ్ళని ఆక్స్ అనగా ఎద్దుతో పోలుస్తూ ఉన్నాడు. ఆమె సో కాబట్టి ప్రియ సోదరులారా, ఆ మందసాన్ని లాక్కెళ్తున్నటువంటి, ఆ మందసాన్ని తిరిగి తన స్థానంలోకి తీసుకొస్తున్నటువంటి ఆ ఆవు ఎవరో కాదు, సేవకులై ఉన్నారు. హల్లెలూయా. అలాగే ప్రవక్త అన్నాడు, ఆక్స్ మీన్స్ ఫిఫ్త్ సీల్, ఐదవ ముద్ర అని అర్థంలో చెప్తున్నాడు ఆయన. ఆక్స్ మీన్స్ లేబర్, బీస్ట్ ఆఫ్ బర్డెన్. ఎత్తు అనగా అది బరువును వస్తుంది, శ్రమ చేసేటువంటి శ్రమజీవి ఉన్నది. ఆమేన్. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్ ద సీల్స్, ముద్రల మీద ప్రశ్నలు జవాబుల వర్తమానాలు. దెన్ కమ్ ద నెక్స్ట్ స్టేజ్. At the time the church goes settled down in dark age, the ox spirit went forth. ఎప్పుడైతే చీకటి సంఘాన్ని కమ్ముకున్నదో, చీకటి యుగంలోకి సంఘం వెళ్ళిందో, ఆ సమయంలో సంఘం మీదకి వచ్చినటువంటి ఆత్మ ఏమిటంటే ఎద్దు ఆత్మ అయినది. సో వాళ్ళు ఏం చేశారు, ఎద్దు ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు పని చేశారు, శ్రమ చేశారు, అలాగే బలైపోయారు. ఎప్పుడైతే ఆ రోమన్ కాథలిక్ సంఘాన్ని హింసించడం ప్రారంభించిందో అక్కడ ఉన్నటువంటి ఎద్దు ఆత్మ పొందినటువంటి ఆ సంఘం ఏమైందనంటే బలి అయిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి we notice in the animal life, we find out in the animal life there is one animal God made a beast of burden. సో దేశంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అన్ని జీవులు, అన్ని పశువులన్నింటిలో కూడా ఒకటి ప్రత్యేకమైనటువంటి పశువు ఉన్నది. అదేమిటంటే కౌ లేదంటే ఆక్స్, లేదా ఎద్దు, లేదంటే ఆవు. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే అది కష్టపడి పని చేస్తుంది. హల్లెలూయా. సో అలాగే కౌ ఈజ్ ఎ సాక్రిఫైస్. ఆవు అనగా అది త్యాగానికి మారిపోయినది. కాబట్టి ప్రియ సోదర సోదరా, ఆ రోజు ఆ ఆవులు ఆ విధంగా మందసాన్ని మోసుకొని వస్తా ఉన్నాయి. తిరిగి మందసాన్ని తన స్థానంలోకి తీసుకొని వచ్చాయి. తీసుకొని వచ్చినప్పుడు ప్రియ సోదర సోదరా, ఎందుకు రెండు ఆవులు అని చెప్పానంటే, రెండు ఆవులు ఎందుకు వాడారు అంటే, రెండు అనేది ఎప్పుడు కూడా సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. రెండు ఏంటి? సాక్ష్యానికి సాదృశ్యం. రెండు సాక్ష్యానికి సాదృశ్యం, మూడు కన్ఫర్మేషన్ ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి రెండు అనేది ఎందుకోసం యేసుప్రభు ఎక్కడికి సువార్త పంపించడానికి, సువార్త చెప్పడానికి ఎంతమంది పంపిస్తున్నాడు అంటే ఆయన ఇద్దరిని పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా ఆ సువార్తకి సాక్ష్యంగా ఉంటారు. కాబట్టి ఆ రోజు రెండు ఆవుల్ని వాళ్ళు సాక్ష్యార్థంగా, అంటే ఈ యొక్క మందసాన్ని దేవుడే నడిపిస్తున్నాడు అనడానికి సాక్ష్యార్థంగా రెండు ఆవులు ఉన్నాయి. హల్లెలూయా. సో ఆ విధంగా ఆ రెండు ఆవులు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళాయి. సరాసరి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అని అంటే బేత్షెమెషు అనేటువంటి ఊరికి, బేత్షెమెషు అనేటువంటి పట్టణాలకి వెళ్తా ఉన్నాయి. ఈ బేత్షెమెషు అనేది ఎక్కడ ఉంది అని అంటే, బేత్షెమెషు అనేది యోదాకి సంబంధించినటువంటి పట్టణమైనది. ఏ పట్టణం అది? యోదా గోత్రానికి సంబంధించినటువంటి పట్టణమైనది. అలాగే ఈ బేత్షెమెషు అనేది ఈ సోదరులారా లేవీయులకు ఇవ్వబడినటువంటి సిటీ అయినది. బేత్షెమెషు అనేది లేవీయులకు ఇవ్వబడినటువంటి సిటీ. ఎందుకంటే మనకు తెలిసి పాత నిబంధనలో 12 గోత్రికులు ఉన్నారు, 12 గోత్రకర్తలు ఉన్నారు. యెహోషువ స్వాస్థ్యాన్ని పంచిపెట్టినప్పుడు 12 మందిలో 11 మందికే భూమి పంచిపెట్టాడు, కానీ స్వాస్థ్యం ఇవ్వబడింది, కానీ లేవీయులకి స్వాస్థ్యం ఇవ్వాల. ఎందుకంటే లేవీయులు దేవుడు ఏం చేశాడంటే ఈ మిగిలిన 11 గోత్రాల మధ్యలో అందరికీ కూడా, అందరి మధ్యలో ఆయన ఉంచాడు. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమందిని ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆ సమయంలో ప్రియ సోదరులారా, కహాతు వంశీయులు, ఎవరు? కహాతు వంశీయులు, వాళ్ళకి
దేవుడు ఇచ్చినటువంటి ఒకనొక పట్టణం ఏమిటి అని అంటే బేత్షెమెషు అనే పట్టణం. హల్లెలూయా. సో బేత్షెమెషు ఎక్కడ ఉంది అని అంటే యోదాలో ఉన్నది. అలాగే బేత్షెమెషులో ఉండేది ఎవరంటే లేవీయులు. అర్థమవుతుందా? అంటే బేత్షెమెషు పట్టణం యోదా గోత్రానికి సంబంధించింది, అలాగే అందులో ఉండేదేమో లేవీయులు. ఆమేన్. అంటే ఇక్కడ యోదా గోత్రము లేవీ గోత్రం రెండు కూడా కలిసి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ యోదా గోత్రము లేవీ గోత్రము కలిసి ఉండేది ఎక్కడ ఆత్మ సంబంధంగా అని అంటే మెల్కీసెదెకు యాజక క్రమంలో. హల్లెలూయా. సో బేత్షెమెషు అనేది దేనికి సాదృశ్యం అని అంటే మెల్కీసెదెకు యాజక క్రమానికి సాదృశ్యమైనది. ఎందుకంటే యోదా రాజు ఉన్నాడు, అలాగే లేవీయులు యాజకులు ఉన్నారు. ఈ రెండింటి కలిసి ఉండేది ఎక్కడనంటే మెల్కీసెదెకు యాజక క్రమంలోనే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రియ సోదరులారా, 7వ నెలలో నిబంధన మందసము మరలా ఇశ్రాయేలీయుల దగ్గరకు వస్తా ఉన్నది. అనగా 7వ నెలలో, అనగా 7వ సంఘకాలంలో దేవుడు ఎప్పుడు వాక్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు? మీకు వచ్చింది తెలుసా? వాక్యములకు కరువు వస్తే బైబిల్లో రాయబడింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమె వాక్యములకు కరువు వస్తుందని బైబిల్లో రాయబడింది. ఆమోసు 8:11 వస్తుంది. ఆమోసు 8:11. ఆమోసు 8:11. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. సో ఇంగ్లీష్ ఏముందనంటే, ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను. 11. Behold, the days are coming, says the Lord God, that I will send a famine on the land, not a famine of bread, nor a thirst for water, but of hearing the words of the Lord. అంటే దేవుని వాక్యం వినకపోవటం వచ్చే కరువు దేవుడు రాశారు. కానీ అది కాదు, దేవుని యొక్క వాక్యములకు కరువు. దేనికి కరువు? ఆహారానికి కాదు, నేలకు కాదు, దేవుని యొక్క వాక్యానికే కరువు. అంటే దేవుని యొక్క వాక్యం వినబడినటువంటి కాలము, దేవుని యొక్క వాక్యం విరివిగా దొరకనటువంటి కాలము. హల్లెలూయా. సో కాబట్టి ఆ కాలం ఏదో కాదు, కానీ ఇది ఈ కాలమే. ఆమేన్. చివరి కాలంలోనే దేవుని యొక్క వాక్యానికి కరువు వచ్చేటువంటి కాలమైనది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ చివరి కాలంలో ఎప్పుడైతే కరువు ఉంటుందో, ఎప్పుడైతే ఆహారం దొరకదో, ఎప్పుడైతే దేవుని వాక్యం దొరకదో, అప్పుడు విధవరాలికి వాక్యం దొరుకుతుంది, విధవరాలికి ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. సో దేశమంతా కూడా కరువు ఉంది. కానీ ఎక్కడైతే ఏలియా ప్రవక్త ఉన్నాడో, హల్లెలూయా, ఎక్కడైతే ఏలియా ప్రవక్త ఉన్నాడో అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. అక్కడ తొట్టులో పిండి అయిపోవట్లేదు, గుడ్డులో నూనె అయిపోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఏలియా ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజుల్లో, ఈ కాలంలో వాక్యం లేనటువంటి, వాక్యములకు కరువుగా ఉన్నటువంటి ఈ సమయంలో ఒక్క చోట మాత్రము సమృద్ధిగా ఉన్నది. ఒక్క చోట మాత్రం వాక్య సమృద్ధిగా ఉన్నది. అదేంటంటే ఏలియా వర్తమానం ఎక్కడైతే ఉంటుందో, ఏలియా వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరులారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి కరువు ఉంది. అయితే ఆ కరువు తన వధువుకి లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే ఈ కరువు కాలంలో మనము ఉన్నాము. కానీ మనకనగా వధువుకి, యేసుక్రీస్తు వధువుకి మాత్రము కరువు అనేది ఉండదు. దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా కరువు వచ్చింది. కానీ యోసేపు ఎక్కడైతే ఉన్నాడో, హల్లెలూయా, యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కరువు లేదు. యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సమృద్ధి. యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నిన్న ధనాగారం నిండా కూడా ధాన్యం
ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహారం కోసం ఎక్కడికి వస్తున్నాయంటే యోసేపు దగ్గరికి రావాలా. యోసేపు కాబట్టి ఎవరు ఉన్నారంటే తన భార్య ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కరువు ఎక్కడున్నా సరే ఆమేన్, యోసేపు దగ్గర మాత్రం కరువు ఉండదు. సో ఈరోజు యోసేపు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు యోసేపు ఎవరంటే ఈ గడి వర్తమానంలో ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రపంచం అంతా కరువు ఉండొచ్చు వాక్యానికి, కానీ వధువులో మాత్రం వాక్యానికి కరువు ఉండదు. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాము. అయితే ప్రియ సోదరులారా, 7వ సంఘకాలంలో ఎప్పుడు ఈ కరువు తీరుతుంది, ఎప్పుడు ఈ వాక్యం కరువు నుంచి దేవుడు తన వధువుని రక్షిస్తాడు అని అంటే 7వ సంఘకాలంలో. ఆమేన్. 7వ సంఘకాలం యొక్క చివరిలో ఏమవుతుంది, ఇక్కడ 7 నెలల చివరిలో ఏమవుతుందంటే దేవుని యొక్క మందసం వెళ్ళిపోయిన దేవుని మందసం, ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుని మందసం, అలాగే దేవుని వాక్యము ఇప్పుడు మరలా తిరిగి ఇశ్రాయేలు దేశంలోకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో ఏ సమయం వస్తా ఉన్నది అంటే 7వ సంఘకాలం అన్నారు, బాగానే ఉందండి. 7వ సంఘకాలం అంటే 7 నెలలు అంటే 7వ సంఘకాలమేనా, అది చివరిదేనా అని చెప్పారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బైబిల్లో మనం చదివిందాక ఏదంటే ఆ మందసం వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ మందసం వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ గోధుమ పంట కోయించు ఉన్నారు. సో నిబంధన మందసము వాక్యము ఎప్పుడు తిరిగి ఇశ్రాయేలు దగ్గరకు వచ్చింది, ఎప్పుడు వాక్యము తిరిగి పునరుద్ధరించబడింది, ఎప్పుడు పోయిన వాక్యము, ఓకే, శత్రువు ఎత్తుకుపోయినటువంటి వాక్యము, శత్రువులు నాశనం చేసినటువంటి వాక్యము, శత్రువు మన దగ్గర నుంచి తీసేసినటువంటి వాక్యము. హల్లెలూయా. అదోనా శత్రువు తీసేసిన వాక్యం ఏంటి? ఆమేన్. యేసుక్రీస్తు బాప్తిసం తీసేసి తండ్రి కుమార్ పరిశుద్ధంలో పెట్టారు. ఆమేన్. నీటి బాప్తిసం తీసేసి చలకృప బాప్తిసం పెట్టారు. ఆమేన్. అలాగే ప్రభుత్వం రాత్రి చేసి పగలు ఇస్తా ఉన్నారు. అలాగా పండుగలు తీసుకొచ్చారు, ఆచారాలు తీసుకొచ్చారు, మాలు తీసుకొచ్చారు. ఏంటంట మాలు, స్వామిమాల, యేసుమాల, ఓకే, ఇవన్నీ కూడా జపమాలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాక్యం తీసేశారు. సో వాక్యం అంతా కూడా తీసేసిన తర్వాత బైబిల్ రాయబడింది, ఇదిగో వంగలి పురుగులు, పసరు పురుగులు, ఇంకేం పురుగులు ఉన్నాయి, సో చీడ పురుగులు, ఇవన్నీ కూడా తినేసిన దాన్ని దేవుడు ఏమంటే నేను మరలా పునరుద్ధరిస్తాను. హల్లెలూయా. ఆ పురుగులు తినేసిన దాన్ని మరలా మీకు ఇస్తాను. హల్లెలూయా. సో కాబట్టి మందసం వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అంటే 7 నెలలు అక్కడ. 7 నెలల్లో కూడా ఇశ్రాయేలుకు వాక్యం లేదు. 7 నెలల్లో కూడా ఇశ్రాయేలు దేశంలో మందసం లేదు. 7 నెలల్లో కూడా ఇశ్రాయేలు దేశంలో దేవుడు లేడు. కానీ ఎప్పుడు తిరిగి వస్తాడు దేవుడు అంటే 7వ సంఘకాలంలో తిరిగి వస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు పోయినటువంటి వాక్యాన్ని తిరిగి మరలా దేవుడు అన్నాడు, అవి గొంగళ పురుగులు తినేసి, పస పురుగులు తినేసి తిరివేసిందని వీటన్నిటిని కూడా మరలా తిరిగి పునరుద్ధరిస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఏ సమయంలో ఈ పునరుద్ధరణ జరుగుతుంది, ఈ వాక్యము, ఈ మనసు తిరిగి వచ్చినప్పుడు ఏ కాలంలో వచ్చింది ఈ వాక్యం అంటే, ఈ మనసు ఎప్పుడు వచ్చింది అంటే వారు ఏం చేస్తారంటే పొలంలో గోధుమలు కోయించు ఉన్నారని రాయబడింది. హల్లెలూయా. కోత కాలంలో వచ్చిందండి. ఆమేన్. యేసు ప్రభువు చూస్తా ఉన్నాడు, యేసు ప్రభువు ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక మంచి వ్యక్తి వెళ్ళి పొలంలో విత్తనాలు వెళ్ళాడంట, గోధుమలు వెళ్ళాడంట. ఏం వెళ్ళాడు ఆయన? గోధుమలు వెళ్ళాడు. ఆయన చదివి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చాడంట, దుష్టుడు వాడు వచ్చి వాడు ఏం చేశాడంటే గురుగులు జరుగుతూ ఉన్నాడు. గురుగులు తెలియ వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కోత కోసేవాడు వచ్చారంట. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? విత్తగానే విత్తు మొక్క మొదలుగానే వచ్చారు. వచ్చి అయ్యా మనం నువ్వు వేసింది గోధుమలే కదా, మనం వేసింది మనం నాటింది గోధుమలే కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. ఎందుకంటే గురుగులు వచ్చినాయి బయటికి. ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అప్పుడు యజమానుడు అన్నాడు, ఇది దుష్టుడు చేసిన పని అన్నాడు. అప్పుడు ఈ కోత కోసం ఏమంటారు తెలుసా? మరి ఏం చేయమంటారు? వేసేయమంటారా, పీకేయమంటారా అని అన్నారు. అనగానే ఇప్పుడు యజమానుడు ఏమంటాడంటే వద్దు, ఇప్పుడు వేయకొద్దు, దానికో సమయం ఉంది. హల్లెలూయా. ఏంటో సమయము? కోతకాలం. కోతకాలం వరకు వాటిని ఎదగనివ్వండి. హల్లెలూయా. ఎప్పుడు కోత దేవుడు తీసుకొస్తాడంటే చివరి కాలంలో.
గోధుమల కోత ఎప్పుడేనంటే స్టార్టింగ్ లో కాదు, ఎండింగ్ లో. సో అలాగే ప్రియ సోదరి సోదరా, కోతకాల సమయంలో గోధుమలు కోతకు వస్తున్న సమయంలోనే దేవుడి యొక్క మందసం అక్కడికి వచ్చింది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడి యొక్క మందసం ఎప్పుడు వస్తుందంటే, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది అంటే చివరి కాలంలోనే పునరుద్ధరించబడుతుంది. అలాగే 7వ సంఘ కాలంలోనే దేవుడి యొక్క వాక్యం పూర్తిగా తిరిగి మరలా పునరుద్ధరించబడుతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ వర్తమానము ఖచ్చితంగా బైబిల్కి సరిపోతా ఉన్నది. హల్లెలూయా. దేవుడి యొక్క వర్తమానము, ఈ వర్తమానము బైబిల్ నుంచి వచ్చింది తప్ప సొంత మనుషుల యొక్క సొంత ఆలోచన కానే కాదు. ఆమేన్. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం యొక్క పునరుద్ధరణ, దేవుని యొక్క వాక్యం యొక్క పూర్తి మళ్ళా రెస్టరేషన్ ఓకే ఎప్పుడు జరుగుతుంది అంటే కోతకాలంలో జరుగుతుంది. హల్లెలూయా. గోధుమలు కోతకు వచ్చే సమయంలో జరుగుతుంది. గోధుమలు ఎప్పుడు వస్తారంటే ఏ విత్తనం అయితే లోపలికి వెళ్ళిందో, ఏ గోధుమ అయితే లోపలికి వెళ్ళిందో అదే గోధుమ పైకి రావాలా. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడు కోత అనంటే, ఎప్పుడు చివరి కాలము అనంటే, చివరి కాలంలో ఏం జరుగుతుంది అంటే, ఏ యేసుక్రీస్తు అయితే భూమిలోకి వెళ్ళాడో, ఏ యేసుక్రీస్తు అయితే చనిపోయాడో, మళ్ళా అదే యేసుక్రీస్తు పరిపూర్ణంగా కనపడాలి భూమి మీద. హల్లెలూయా. ఏ యేసుక్రీస్తు అయితే లోపలికి వెళ్ళాడో అదే యేసుక్రీస్తు తన వధువు ప్రత్యక్షం అవ్వాలి. ఆమేన్. వధువు చూస్తే ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు చూస్తుండాలి. ఆమేన్. సో అది చివరి కాలమైనది. సో ఈ రోజు ఆ వధువుని తయారు చేసేటువంటి వర్తమానము ఈ వర్తమానమైనది. ఇక్కడ వర్తమానం ఏం చేస్తానంటే ప్రియ సోదరి సోదరా, ఈ పూర్తి వాక్యాన్ని తీసుకురావడం ద్వారా ఆమేన్ కోతని పరిపక్వం చేస్తుంది, గోధుమలు పరిపక్వం చేస్తుంది. యేసుక్రీస్తు లాంటి ఒక రూపాన్ని, యేసుక్రీస్తు వంటి గుణాన్ని, యేసుక్రీస్తు వంటి మనసును మనందరికి ఇచ్చేది ఏమిటి అంటే ఈ ఘడి వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ కోత కాలంలో ఇప్పుడు ఆ మనసాన్ని ఆ ఆవులు రెండు కూడా తీసుకొచ్చిన తర్వాత అది ఎక్కడ తీసుకొచ్చాయి అంటే యెహోషువ పొలంలో తీసుకొచ్చాయి. హల్లెలూయా. సో మనసు అంటే వాక్యమైనది. సో వాక్యం ఎక్కడికి వస్తా ఉంది అంటే యెహోషువ దగ్గరికి వస్తా ఉంది. యెహోషువ అనగా యేసు ఉన్నాడు, యెహోషువ అనగా యేసుక్రీస్తు ఉన్నాడు, యెహోషువ అనగా రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా. సో వాక్యం ఎక్కడికి వస్తుంది, వాక్యం ఎక్కడికి పరిపూర్ణంగా ఉంటుంది, ఎక్కడ పరిపూర్ణంగా వాక్యం నివాసం చేస్తారంటే యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నివాసం చేస్తారు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, ఆ యెహోషువ పొలంలో ఏమున్నది ఎక్కడ అంటే పెద్ద బండ ఉన్నది. ఆ బండ పేరేంటి? ఏబేలు అనేటువంటి బండ. హల్లెలూయా. సో బండ అనగా ప్రత్యక్షత అయినది. సో ఏబేలు యొక్క ప్రత్యక్షత ఏమిటి? అదేం బండ? అది ఏబేలు యొక్క బండ. సో ఇప్పుడు ఏబేలు యొక్క ప్రత్యక్షత ఏమిటి? సో ఆ పొలంలో ఆ వాక్యం ఎక్కడికి వస్తా ఉంది? ఆ వాక్యము ఇప్పుడు ఆ బండ మీద ఏం పెట్టబడింది అంటే ఆ మందసం పెట్టబడింది. ఆమె ఆ తర్వాత ఆ బంగారు గడ్డలు పెట్టబడి, అలాగే బంగారు ఎలుకలు పెట్టబడి. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బండ మీద ఏమి ఉన్నాయి? ఈ బండ మీద ఏమున్నదంటే వాక్యం ఉన్నది. నిబంధన మందసం ఉన్నది అంటే అర్థం ఏంటి? వాక్యం ఉన్నది. సో నువ్వు వాక్యం అర్థం చేసుకోవాలంటే, నీ వాక్యము నీ దగ్గర రావాలి, నిలబడాలి, నీ మీద ఉండాలి అంటే నీకేముండాలంటే ఈ బండ అవసరమైనది. ఈ బండ ఏదో కాదు, ఇది ప్రత్యక్షత అయినది. హల్లెలూయా. ఏంటి ఏబేలు ప్రత్యక్షత ఏమిటి అంటే, ఏబేలు ప్రత్యక్షత ఏమిటి అంటే పాపం పోవడానికి రక్తం అవసరమైనది. హల్లెలూయా. ఏబేలు ప్రత్యక్షత ఏమిటి అంటే పాపం పోవాలి అంటే బలి అర్పించాలి. బలి ఏ అర్పించాలి అంటే రక్తం చిందించాలి. అది ఏబేలు ప్రత్యక్షత అయినది. అందుకోసమైనది ఆ ఏబేలు విశ్వాసం ద్వారా మరి శ్రేష్టమైన బలి అర్పించను. హల్లెలూయా. సో ఏబేలు ప్రత్యక్షత ద్వారా ఏబేలుకి ఏం అర్థం చేసుకున్నాడంటే రక్తమే పాపాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ బండ చిన్న బండ కాదండి, ఈ బండ పెద్ద బండ అని రాయబడింది. అంటే ఈ ప్రత్యక్షత ఏబేలు ప్రత్యక్షత కాదు, ఏబేలు కంటే శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత. అనగా ఏబేలు కంటే శ్రేష్టమైన బలి, ఏబేలు కంటే శ్రేష్టమైన బలి యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ పెద్ద బండ దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రత్యక్షత సాదృశ్యమైనది. హల్లెలూయా. సో ఈ రోజు దేవుని యొక్క వాక్యం నీవు నిలిచి ఉండాలంటే,
నీకేం కావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రత్యక్షత అవసరమైనది. యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆమె ఏ ప్రత్యక్షత కావాలి ఇప్పుడు? యేసుక్రీస్తు రక్తము ఎక్కడుంది అన్న ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ లోపల వాక్యం నివాసం చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రక్తం ఎక్కడుందో ఇప్పుడు నీకు ప్రత్యక్షత వస్తే ఇప్పుడు నీకేమవుతుందంటే ఆ గంటలు ఉన్నాయి కదా, ఆమె సో ఆ గడ్డలు బంగారు గడ్డలు దేని సాదృశ్యంగా ఉన్నాయంటే వాటన్నిటి నుంచి అంటే ఆ గడ్డల నుంచి స్వస్థత సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు ఏం కావాలంటే యేసుక్రీస్తు రక్తం సంబంధించిన ప్రత్యక్షత నీకు అవసరమైనది. యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రత్యక్ష నీకు వచ్చినప్పుడు నీకు అది వాక్యాన్ని నీలో స్థిర నివాసం చేయనిస్తుంది, అలాగే అది నీకు స్వస్థతనిస్తుంది. అలాగే మూడవ మెటర్ ఏంటి అంటే ఎలుకలు. ఎలుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీని, వాళ్ళ యొక్క వృత్తిని, వాళ్ళ యొక్క అభివృద్ధిని నాశనం చేసినటువంటి ఎలుకలు. వాళ్ళ పంటను నాశనం చేస్తానంటే వాళ్ళ యొక్క అభివృద్ధిని అవి నాశనం చేస్తా ఉన్నాయి. దేవునికి వాక్యం చెప్తుందంటే దేవుని సంఘము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సంఘము ఆత్మ సంబంధంగా ఎదగాలి, అలాగే ఆరోగ్యంగా ఎదగాలి, అలాగే భౌతికంగా కూడా ఎదగాలి. దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. సో కాబట్టి ఆ రోజు ఆ వాక్యంతో పాటు ఏమున్నాయి ఆ బండ మీద అంటే ఆ బండ మీద వాక్యంతో పాటు ఏముందంటే ఆరోగ్యం ఉన్నది, అలాగే ప్రాస్పరిటీ అనగా వృద్ధి, అనగా ఆశీర్వాదం, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా నీకు ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్ష తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా నీకు ఈ గడియ వర్తమానం అవసరమైనది. అలాగే నీకు ఆరోగ్యం రావాలన్నా ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత నీకు అవసరమైనది. అలాగే వాక్యం నీకు కావాలన్నా నీకు ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత అవసరమైనది. కాబట్టి ఆ బండ మీద ఈ మూడు కూడా పెట్టడం జరిగింది. ఆ బండ ఏదో కాదు, యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు రక్తం అనగా ఏమిటి అని అంటే ప్రవక్త అన్నాడు, ఈ గడి వర్తమానమే రక్తమైనది. ఎందుకనంటే ప్రియ సోదర సోదరా, వాక్యము శరీరం ధరించింది. వాక్యము శరీరం యోహాను సువార్తలో రాయబడిందిగా మనకు తెలుసు. ఆయన ఆదిలో వాక్యము దేవుడైనను, వాక్యము దేవుని ఎదుండను. ఆ వాక్యము శరీరం ధరించును. ఆ వాక్యము సర్వసంపూర్ణంగా మన మధ్య నివాసం చేసిను. ఆ తర్వాత ఆ వాక్యం మన కొరకు ప్రాణం పెట్టెను. హల్లెలూయా. సో వాక్యం ఉంది, వాక్యం శరీరమైంది. ఇప్పుడు ఆ వాక్యము శరీరమైనటువంటి వాక్యం ఏం చేస్తా ఉంది? రక్తము కారుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్యం నుంచి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి రక్తమే వాక్యమైనది, వాక్యమే రక్తంగా మారింది. కాబట్టి ఇప్పుడు రక్తం, యేసుక్రీస్తు రక్తం ఎక్కడుంది అంటే ఆయన వాక్యం ఎక్కడుందో అక్కడే రక్తం అన్నది. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు యొక్క వాక్యం ఎక్కడుంది అంటే ఈ గడి వర్తమానమైనది. కాబట్టి ఈ రోజు రక్తం ఎక్కడుంది అంటే ఈ గడి వర్తమానం ఉంది. కాబట్టి ఈ రోజు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు పూసుకోవాలంటే, యేసుక్రీస్తు రక్తం నీ మీద ఆపాదించబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలి, ఏమి నమ్మాలి అని అంటే ఈ గడి వర్తమానాన్ని నమ్మవలసిన అవసరం. హల్లెలూయా. సో ఈ గడి వర్తమానాన్ని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ హృదయం మీద పూయబడుతుంది. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం దేవుడు ఏం చూస్తాడంటే రక్తాన్ని చూస్తాడు. హల్లెలూయా. అన్నాడు ఆ రక్తం ఏదో కాదు, ఈ గడి వర్తమానం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, నీవు యేసుక్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. పరలోకానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి పీసోరి సోలరా, ఏమి యొక్క బండ ఏదో కాదు కానీ ఈ గడి వర్తమానం యొక్క ప్రత్యక్షత అయినది. ఈ గడి ఇప్పుడు ఈ సమయంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడో, యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో, యేసుక్రీస్తు ఎక్కడున్నాడో గుర్తించడమే ఈ గడి వర్తమానమైనది. హల్లెలూయా. దేవుని వాక్యం రాబడింది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, ఆమేన్, యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా. సో యేసుక్రీస్తు రక్తం మన పాపాన్ని కడగాలి అంటే మనం ఎక్కడ ఉండాలంట? వెలుగులో ఉండాలి. మనం ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాల. సో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా అను. హల్లెలూయా. మనం నడుస్తున్నామంటే అర్థం ఏంటి?
వెలుగు ఒక చోట ఉందనా? లేదు. వెలుగు కూడా నడుస్తూ ఉంది, వెలుగు కూడా కదులుతూ ఉంది. కాబట్టి వెలుగు అనగా వాక్యమైనది. సో ఆ వాక్యం ఏం చేస్తా ఉందంటే ప్రతి కాలానికి కూడా నడుస్తూ ఉంది, ప్రతి కాలానికి కూడా మారుతూ ఉంది. ఆమె మోసే కాలంలో ఒక వాక్యం అయితే నోవహు కాలంలో ఇంకొక వాక్యం, సో యేసుక్రీస్తు కాలంలో ఇంకొక వాక్యం. అదే ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఆ వాక్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఆ గడిలో వాళ్ళని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఈ గడికి కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. అదే మలాకి 4:5-6. ఆమె. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు రక్తం నేను కడగాలి అంటే, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆయన ఎక్కడున్నాడో, ఆయన ఏ వాక్యంలో అయితే ఉన్నాడో ఆ వాక్యం నువ్వు రావాలా. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం ఇప్పుడు వెలుగు కాదండి. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఇప్పుడు వెలుగు కాదు. ఇప్పుడు వెలుగు ఏమిటి అనంటే, ఇదిగో 7వ దూత పలుకు దినములో ఆమె ఆయన ఓడబోతమవుతున్నప్పుడు సమస్త మర్మములో సమాప్తమవుతుంది అన్న మాట ఇప్పుడు నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యమే వెలుగు అన్నది. సో ఇప్పుడు ఈ బైబిల్లో ఏముందనంటే, నేను జలపానాన్ని రప్పించబోతున్నాను, నువ్వు ఓడగట్టుకొని ఇక్కడ నీ బైబిల్లో ఉంది. ఆమె కానీ ఆ మాట ఇప్పుడు వెలుగు కాదు. ఇదిగో నువ్వు ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రె పిల్లను వధించి దూరబంధానికి రక్తం పూసుకోండి అన్న మాట కూడా బైబిల్లోనే ఉంది. కానీ అది ఈ గడికి వర్తమానం కాదు, ఈ గడి వెలుగు కాదు. అది మరి ఈ గడి వెలుగు ఏమిటి అంటే మలాకి 4:5-6 వచనాలు. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక వాక్యాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ప్రతి కాలానికి కూడా దేవుడు ఒక వచనాన్ని ఆయన ఏం చేస్తానంటే వెలిగిస్తూ ఉన్నాడు, ఆయన ఉనికిలోకి తీసుకొస్తా ఉన్నాడు. ఆ ఉనికిలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఉనికిలోకి వచ్చిందని నువ్వు గుర్తించడమే వాక్యంలో నిలబడటమైనది. ఆ ఉనికిలోకి తీసుకొచ్చినట్టు వాక్యంలోకి నువ్వు దాన్ని నమ్మటమే ఆ వెలుగులో నువ్వు నడవటం అయినది. ఆమె. సో కన్యక గర్భవతి కుమారుడును అన్న వాక్యము మరియా విన్నది. ఎప్పుడైతే విని ఆమె ఆలోచిస్తా ఉందో ఇప్పుడు ఆమె గర్భంలోకి ఆ వాక్యం వచ్చింది. అప్పుడు ఆ గడిలో యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజు కూడా మలాకి 4:5-6 వచనాలు ఈ రోజు ఈ గడికి వెలుగై ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ప్రియసోదరులారా, యేసుక్రీస్తు రక్తము నీ పాపలను కడగాలేనంటే ఈ గడియ వర్తమానంలోకి, ఈ గడియ వాక్యంని నువ్వు నమ్మాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్షత అనేది అవసరమైనది. ఈరోజు ఏబేలు యొక్క బండ ఏమిటి అంటే అది ప్రత్యక్షత అయినది. ఏబేలు యొక్క పెద్ద బండ ఏమిటి అంటే యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉందో గుర్తించడమే ఈ గడియ ప్రత్యక్షత అయినది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు రక్తం ఎక్కడ ఉందనంటే ఈ గడియ వర్తమానంలో ఉన్నది. కాబట్టి క్రీస్తు సోదరులారా, ఈ గడియ వర్తమానము బైబిల్లో ప్రతి చోట కూడా రాయబడింది. పాత నిబంధనలో పోయినా ఉంది, కొత్త నిబంధనలో పోయినా ఉన్నది. ఎక్కడికి పోయినా సరే ఈ గడి వర్తమానము ఇక్కడ రాయబడి ఉన్నది బైబిల్లో. కాబట్టి ఈ వర్తమానము బైబిల్లో ఉన్నటువంటి వర్తమానమైనది. ఈ వర్తమానము మనుషుల యొక్క ఆలోచనతో వచ్చింది కాదు. ఎక్కడ చూసినా నీకేం కనపడుతున్నాయి? 7 సంఘాలు కనపడుతున్నాయి. ఆమె వాక్యం యొక్క తిరిగి పునరుద్ధరణ కనపడతా ఉంది. ఆమె. సో ఎక్కడ చూసినా ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఉంది. ఆమె. అలాగే వెలుగుగా మార్చబడిన వాక్యం గురించి మాట్లాడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ గడి వర్తమానాన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఈ గడి వర్తమానం మీరు నమ్మండి. దేవుడు మీకు వాక్యం మీ లోపల నివాసం చేస్తుంది. ఈ వర్తమానాన్ని మీరు నమ్మినప్పుడు మీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఈ వర్తమానాన్ని మీరు నమ్మినప్పుడు మీకు దేవుడు ప్రాస్పరిటీ ఇస్తాడు. అంటే మీరు ఆర్థికంగా లేదంటే భౌతికంగా మిమ్మల్ని ఎదిగేలాగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మన దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని నిలబడదాం. ఈ గడియ వర్తమానంలో జీవిద్దాం, దాన్ని నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ మాటలు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Stotram. Stotram.
ఏ యొక్క బండని మాట్లాడతారు. ఏ పేరు బండ ఏంటి అనగా యేసుక్రీస్తు రక్తం తెలిసినటువంటి ఒక ప్రత్యేకత మాట్లాడేస్తావా. తండ్రి, నా తల్లిదండ్రి పాపం చేసినప్పుడు దేవుడు ఏ రక్తాన్ని ప్రోక్షించాడు కాబట్టి నేను రక్తాన్ని ప్రోక్షిస్తానని ఆ పరిమితంలో తండ్రి వాయు తీసుకొని బోధించాడు ప్రభు. అదే ఏ ప్రత్యక్షత ఇదిగో ప్రభు, ఇశ్రాయేలు దేశం నుండి ఫిలిస్తీన్లు ఆ యొక్క జయించి మనసాన్ని చెప్పట్టుకొని వెళ్ళినప్పుడు 7 నెలలు మన దేశంలో మాట్లాడారు ప్రభు. ఓ తండ్రి, మనసాన్ని పెట్టినప్పుడు ఆ 7 నెలలు కూడా శ్రమ పాలైపోయారు. ఓ గడ్డతో మతపడ్డారు. ఓ ఆ యొక్క ఎరువులు పంపించి పట్టణాలను నాశనం చేశారు. ఆ రాజులు దేవత శాస్త్రాన్ని మనసు అవునైనా. ఓ తండ్రి, పరిస్థితి ఎప్పుడు మన దేశం సంభవిస్తుందని గుర్తించి ఒకవేళ ఈ మనసు ద్వారానైనా ఆ మొక్కుతున్నారని వాళ్ళు గ్రహించి ఆ మనసాన్ని తిరిగి మరలా సరైన దేశంలో పంపాలని నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ప్రభు, నిజంగా మనకి ఇటువంటి శ్రమలు వస్తుంటాయని వారు యొక్క సందేహించి ప్రభు ఒక పాదాలను తీసుకొచ్చి పన్నీరు కట్టి ఆ మనసులో పెట్టినప్పుడు ప్రభు ఆ పాదాలను చూడలేదు కానీ సరాసరి ఆ మనసును తీసుకొని పెడతా ఉన్నాయి. ఆ పాదాలను శుద్ధించుకుంటూ దేవుడిని శుద్ధించుకుంటూ సరైన దేశంలో వెళ్తున్నాయి. దేవుని సేవకులు సదస్సులు అవునాయన. అవును నాయన. అవును నాయన. ప్రత్యక్షత అదే నా తండ్రి. ఈ ప్రత్యక్షత ఏంటి అంటే యేసుక్రీస్తు నాయన. ఓ తండ్రి, ప్రత్యక్ష కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రభు ప్రత్యక్ష ఏంటంటే యేసుక్రీస్తు రక్తమే ఉన్నది. అవును ప్రభు. యేసుక్రీస్తు అవును ప్రభు. స్తోత్రం నాయన. అవును నాయన. అవును నాయన. అవును అవును నాయన. అవును తండ్రి. ఆమేన్. రక్తం ద్వారా నేను దేవుడు కలుసుకునేదని చెప్పావు ప్రభు. అదే నీకు ఇచ్చిన దేవుడు ప్రత్యక్షతని మాట్లాడే ప్రభు. ఈ ప్రత్యక్షతను కలిగి ఉండదని మాట్లాడే ప్రభు. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను యేసుడు పాపము శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను.
హల్లెలూయా. జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, ఏబెలు యొక్క పెద్ద బండ గురించి మాతో మాట్లాడావు అయ్యా. ఏబెలు పాపాన్ని తీసివేసే రక్తం యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు కాబట్టి తన యొక్క బలిని అంగీకరించబడ్డాడు తండ్రి. అలాగే ఈరోజు మేము అంగీకరించబడాలి అని అంటే, మేము పరలోకంలో తిరస్కారం లేకుండా అంగీకరించబడాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ప్రత్యక్షత మాకు అవసరమైనది ప్రభువా. యేసుక్రీస్తు రక్తం ఎక్కడున్నదో అయ్యా, ఈ గడియ వర్తమానం ఏమిటో, ఈ గడియ వర్తమానం అనగా ఏదో కాదు, యేసుక్రీస్తు రక్తమే అన్నటువంటి గ్రహింపును మేము కలిగి ఉన్నప్పుడే అయ్యా పరలోకానికి మేము ప్రవేశించగలుగుతాం, దేవుని యొక్క రాజ్యానికి మేము వారసులు కాగలుగుతాము నాయన. అయ్యా, ఆ గడియ వర్తమానము అయ్యా తండ్రి, ఆ ప్రత్యక్షత మాకు వచ్చినప్పుడే వాక్యం మాలో నిలబడుతుంది ప్రభువా. ఆ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత మాకు వచ్చినప్పుడే నాయన మేము ఆరోగ్యాన్ని పొందగలుగుతాం నాయన, స్వస్థత పొందగలుగుతాం ప్రభువా. అలాగే నాయన భౌతికంగా అయ్యా నా తండ్రి వస్తుపరంగా మేము దీవించబడాలి అన్నా ఓ నా తండ్రి, ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్షత మాకు అవసరమైనది ప్రభువా. అయ్యా, సంఘం అన్ని విధాలుగా జీవించబడాలన్నది మీ యొక్క సంకల్పమైనది తండ్రి. ఆత్మ సంబంధంగా దీవించబడాలని కోరుకుంటున్నాం. అలాగే నాయన భౌతిక సంబంధంగా కూడా సంఘము దీవించబడాలని కోరుకుంటున్నావు తండ్రి. కనుకనే యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రత్యక్షతను అయ్యా ఈ గడియ వర్తమానం నాకు ఇచ్చినందుకై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా లోతైనటువంటి అయ్యా మర్మాలు మాకు తెలియజేయండి నాయన. ఇంకా లోతైనటువంటి విశ్వాసం నాకు బయలుపరచండి నాయన. అయ్యా, ఎంతబడే సమయం దగ్గర అవుతున్న కొలది ఓ ప్రభువా, కథలైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రత్యక్షతను నాయన మాకు దయచేయండి నాయన. అయ్యా, మీ స్వారూప్యుల వల్ల చెక్కండి ప్రభువా. లోకమును త్యజించి లోకములో నుంచి నాయన పూర్తిగా వేరైపోయిన ఆయన క్రీస్తు స్వారూప్యాన్ని మేము ధరించదు కాక ప్రభువా. అయ్యా, లోకం ఎంత మాత్రము కూడా మమ్మల్ని ఆకర్షించక ఆయన కేవలం క్రీస్తులోనే తెరలు దించబడి నిలిచిందు కాక ప్రభువా. అయ్యా, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి అయ్యా ఏ విధంగా బయటి శబ్దములు లోకంలో జరిగే రణగుణ ధ్వనులు వినపడకుండా ఏ విధంగా నా తండ్రి దేవుడితో సహవాసం కలిగి ఉంటాడు, ఆ విధంగా మేము కూడా అయా సహవాసం కలిగింది కాక ప్రభువా. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఆయన సమయంలో వెతబడిన ఓ ప్రభువా, నా తండ్రి వాక్యమును మీరు దీవించండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. విన్న వాక్యం ప్రకారంగా జీవించే కృపను భాగ్యమును మాకు దయచేయండి నాయన. అలాగే నా తండ్రి అయా ప్రభు, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోనండి.
అయ్యా ఎవరైతే ఏ గృహంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో అయ్యా వారు రక్షించబడుదురు కాక ప్రభువా. ఏ గృహంలో అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా వారు స్వస్థత పొందుకుందరు కాక ప్రభువా. అయ్యా అలాగే తండ్రి విత్తబడిన కానుక నిమిత్తం ప్రార్థిస్తున్నాను. విత్తిన హృదయాలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి సమృద్ధిగా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి సంఘమును నాయన మీరు దీవించండి నాయన, పరిశుద్ధాత్మ చేత ముద్రించండి నాయన ప్రభువా. క్రీస్తు స్వరూపంలోకి చెక్కమని ప్రార్థిస్తున్నాను. అయ్యా విన్న వాక్యం మా హృదయాలు భద్రపరిచి నూరతుల ఫలాన్ని తెచ్చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. కూటం ముగించబడింది. అందరికీ వందనాలు.